ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దినములలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయానికి చింతిస్తూనే ఉంటున్నారు. చింతకు కారణం అవిశ్వాసం, భయం. అపవాది మనలో అవిశ్వాసపు తలంపులను కలిగించి మన మనస్సును కలవరపరిచి చిన్న సమస్యలను పెద్దవిగా చేసి మనలో నిరుత్సాహాన్ని, చింతను నింపుచున్నాడు. అయితే దేవుని వాక్యం ఇలాగున సెలవిస్తుంది, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకునగలడు? దేనిని గూర్చియో చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని. కావున ప్రియులారా, భయము, చింత, కలవరము మనల్ని ఇబ్బందికి గురి చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మన చింత యావత్తూ విడిచిపెట్టాలి. తనను నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టరు కనుక ఆయన మన చింతలన్నీ తొలగించి ప్రతిగా ఆయన తన సమాధానముతోనూ సంతోషముతోనూ మన హృదయాలను నింపుతారు. అటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.